గంధం చెక్కలు అమ్మేవాడు హీరో. ఎలా మారిపోయినా మనకి ఇది ఇది కరెక్ట్ ఇదా మనకి? దీన్ని చూసి ఇలాంటి ప్రవృత్తిని మీరు అలవాటు చేసుకుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. రియాలిటీ ఈస్ డిఫరెంట్, సినిమాస్ ఆర్ డిఫరెంట్. దట్ ఈస్ అ సూపర్ఫిషియల్. అది ఒక 2-3 మినిట్స్లో జరిగేటువంటి సన్నివేశాలు. లైఫ్ అలా ఉండదు. లైఫ్ ఈజ్ డిఫరెంట్. వాట్ యూ విజువలైజ్, వాట్ యూ వాంట్ టు సీ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ లైఫ్. లైఫ్ అనేది సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణతో మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు చిన్నపిల్లలు కానివ్వండి, పెద్ద పిల్లలు కానివ్వండి, వీళ్ళల్లో ఈ ప్రవృత్తి పెరిగిపోయింది. మీరు చూసారో లేదో, మొన్న ఈవినింగ్ న్యూస్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఎందుకు? ఒకతను అదే మనకి హరాస్ చేసి లవ్ చేయమని వెంటబడి ఆ అమ్మాయిని హరాస్ చేస్తే అమ్మాయి షీ కమిటెడ్ సూసైడ్. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇట్స్ నాట్, ఇట్ ఆల్ కమ్స్ అండర్ యువర్ ర్యాగింగ్. ఇది కూడా ఒక రకమైన ర్యాగింగ్, హరాస్మెంట్ కదా. ఇట్లాంటివన్నీ కూడా విపరీతమైన ధోరణులు. ఇవన్నీ మన కల్చర్లోకి రావడం చాలా దురదృష్టం. కానీ మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు విత్స్టాండ్ విత్ దట్. ఏది మంచి ఏది చెడు అనేది మనము, యువర్ ఆల్ మెచ్యూర్డ్ పీపుల్. ఇందాక లాస్ట్ సాటర్డే వాజ్ టాకింగ్ సమ్ ఫంక్షన్, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ఫంక్షన్లో చెప్తూ, ఒక ఢిల్లీలో ఒక హై స్కూల్లో ఒక చిన్న పిల్లవాడు ఇంకొకరిని, ఒక పిల్లవాడిని చంపేస్తాడు. దేనికి కావాలంటే లీవ్ కోసం. లీవ్ కావాలి నాకు. లీవ్ కావడం కోసం ఒక పిల్లని చంపేయాలా? ఈజ్ ఇట్ ద వే ద పీపుల్ ఆర్ కమింగ్? ఇలాంటి సిచ్యువేషన్లో ఏదో డ్రీమ్ అయి ఉండి యూనివర్సిటీలో చదవాలనేటువంటి వచ్చే వాళ్ళకి ఒక చిన్న హెరాస్మెంట్, ఒక చిన్న ఎంబరాస్మెంట్ వాళ్ళ మోరల్ వాల్యూని దెబ్బతీస్తుంది. చదువుకోవాలని వచ్చిన వాడికి ఆ చదువు మీద విరక్తి కలుగుతుంది. మీరు చేసేటువంటి పని, మీరు ఎవరైతే ఈ ర్యాగింగ్ అనుకుంటున్నారో, ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీగా ఉండద్దు అని నేను చెప్తున్నాను. ఆడుకోవాలి, పాడాలి, మీరు వాళ్ళతో కలిసి తిరగాలి. ఎంజాయ్మెంట్ ఈజ్ డిఫరెంట్. బట్ ఎంజాయ్మెంట్కి ర్యాగింగ్కి దేర్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. మీరు ప్రీవియస్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మీకు ఎలా ఫీల్ అవుతారు? ఫార్చునేట్లీ నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇక్కడ ర్యాగింగ్ లేదు అని చెప్పారు. మళ్ళీ ఏమో మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి అంటున్నారు. రెండు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్. బట్ ఐ డోంట్ నో వెదర్ రియల్లీ వెరీ హ్యాపీ దెర్ ఇస్ నో ర్యాగింగ్ హియర్. ప్లీజ్ అండర్స్టాండ్. నేను ఎప్పుడు ఒకే మాట చెప్తుంటాను, ఆ పొజిషన్లో మనం ఉంటే ఎలా ఉంటుంది? ఒకరోజు మిమ్మల్ని ఎవరైనా ర్యాగింగ్ చేసినప్పుడు, మిమ్మల్ని హ్యూమిలియేట్ చేసినప్పుడు, ఒక్కొక్కరు ఒక్కొక్క దీని మీద కూడా చేస్తుంటారు. బాడీ షేపింగ్ మీద కానివ్వండి, వాళ్ళ యొక్క పర్సనాలిటీ మీద కానివ్వండి, ఇవన్నీ ఈజ్ నాట్ కరెక్ట్. దేవుడు ఇచ్చాడు మనకి. ఒక లావుగా ఉంటారు, ఒక సన్నగా ఉంటారు, ఒక నల్లగా ఉంటారు. ఇది దేవుడు ఇచ్చినట్టు. మనమేం అడిగి తీసుకోలేదు కదా. అమ్మా నాన్నకు మీరు చెప్పారు నన్ను ఇలా పుట్టించండి అనేసి. లేదు కదా. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ వాట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్? ది క్యారెక్టర్, ద బిహేవియర్, ద పర్సెప్షన్ ఆఫ్ యువర్ లైఫ్, ద వే యూ వాంట్ టు మౌల్డ్ యువర్ లైఫ్. నేను ఎప్పుడు చెప్తుంటాను, లెట్ us have a flow chart. ఏం కావాలి మీకు? ఎండ్ ఆఫ్ ది ఎంఎస్సి వాట్ యూ వాంట్ టు బికమ్? యూ వాంట్ బికమ్ ఏ టీచర్, యూ వాంట్ బికమ్ ఏ రీసెర్చర్, యూ వాంట్ బికమ్ ఏ ఎంటర్ప్రెన్యూర్, వాట్ యూ వాంట్? అలాంటి గోల్ లేకుండా వెళ్తే ఎక్కడికి వెళ్ళలేము. స్టోన్ ఉందనుకోండి, చేతిలో ఉందని విసిరేస్తాం. విసిరేస్తే ఎక్కడ ల్యాండ్ అవుతుందో మనకే తెలియదు. బట్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. టార్గెట్ స్టార్, అట్లీస్ట్ యూ విల్ హిట్ ద మూన్ అని. మన టార్గెట్ అలా ఉండాలి, హైగా ఉండాలి. స్టార్స్ని ఏం చేయాలి? ఈవెన్ ఇఫ్ ల్యాండ్ ఆన్ మూన్, దట్ ఈస్ ఫైన్ ఫర్ అస్. ఓకే. సో ఇలాంటివి విపరీతమైనటువంటి పోకడలు పెట్టుకోకుండా సెల్ఫ్ డిసిప్లిన్ ఒకటి ఉండాలి, పర్సనాలిటీ ఒకటి ఉండాలి. లేటెస్ట్గా ఇప్పుడు ఇంతకుముందు అంతా మనం కూడా ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ అనేవాడు. ఇప్పుడు ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ని, ఐక్యూని ఎవరు వాడటం లేదు. ఎమోషనల్ కోఎఫిషియంట్. ఎలా అడ్జస్ట్ అవుతామో నలుగురితో కలిపి. నేను ఇందాక మీకు ఒకసారి ఇప్పుడు చెప్పుకుంటాను. ఇంతకుముందు ఒక నలుగురి మనుషులు మనం ఒక రూమ్లో పెట్టాము. ఒకరికి ఫ్యాన్ కావాలి, ఒకరికి లైట్ ఉంటే నిద్ర పట్టదు, ఒకరికి లైట్ ఆఫ్ చేయాలి, ఒకరికి మ్యూజిక్ ఉంటే నిద్ర పడుతుంది. ఇలాంటి డిఫరెంట్ పర్సనాలిటీస్ ఒక రూమ్లో ఎలా అడ్జస్ట్ అవుతారు? అలా అడ్జస్ట్ అయినప్పుడే సొసైటీలో అడ్జస్ట్ అవుతారు. మీరు కొత్తగా ఇంకో ప్లేస్కి వెళ్తారు, వర్క్ ప్లేస్కి వెళ్తారు. అందరూ మీకు తెలిసిన వాళ్ళే ఉండరు, తెలియని వాళ్ళు ఉంటారు. మీకు హామ్ చేసేవాళ్ళు కూడా ఒకరో ఇద్దరు ఉంటారు.
మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు, కానీ అందరినీ కలుపుకొని పోవాలి మనం. ఇది సొసైటీ. యూ కెనాట్ అవాయిడ్ పీపుల్, రైట్? వీ హ్యావ్ టు బీ ఇన్ ద సొసైటీ. సో వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, మనం అందరితో కలిసి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ లైఫ్ అనేది మీకు హాస్టల్ లైఫ్ అనేది దట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ ఫర్ యూ. నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. గురుకులం అనేటువంటిది ఒక కాన్సెప్ట్, టీచింగ్, ఎడ్యుకేషన్ అనేది. శ్రీకృష్ణుడు కుచేలుడు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? శ్రీకృష్ణుడు ఈజ్ ఎ కింగ్, కుచేలుడు ఈజ్ ఎ పూర్ బాయ్. బట్ వాళ్ళిద్దరిని ఎవరు కలిపారు? ఎడ్యుకేషనే కలిపి. కృష్ణుడు అనుకుంటే గురువుని కింగ్డమ్ పిలుచుకొని అక్కడ వచ్చి చెప్పమని చెప్పచ్చు, బట్ అలా లేదు అప్పుడు ట్రెడిషన్. ఇప్పుడైతే అలా ఉంది, నాకు ఏసీ రూమ్ కావాలి, సింగిల్ ఏసీ రూమ్ అయితే ఎంత డబ్బులు, ట్యూటోరియల్స్ కావాలంటే ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పండి డబ్బులు ఇస్తామని. ఈ కల్చర్ కాదు. ఇప్పుడు ఏమిటి, ఆయన కూడా గురుకులంకి వచ్చాడు, కుచేలుడు కూడా గురుకులంకి వచ్చాడు, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. అదర్వైజ్ దే వుడ్ నెవర్ మేట్ టుగెదర్ కదా, వాళ్ళిద్దరు కలిసేదానికి ఆస్కారమే లేదు. సో ఇది కూడా అంతే. మీకు ఒక హాస్టల్లో వచ్చినప్పుడు నలుగురు డిఫరెంట్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు, డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, బట్ విష్ ఆల్ సైల్ టుగెదర్. మీ జూనియర్స్ కూడా అలాగే ఇప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు చాలా విపరీతమైనటువంటి ఆశతో వస్తారు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ చేయాలి. ప్లీజ్ గైడ్ దెమ్ ప్రాపర్లీ ఇన్ రీడింగ్. వాళ్ళని హరాస్ చేసి మెంటల్గా వాళ్ళని ఇది చేసి అలా ఉండద్దు. బీ ఫ్రెండ్లీ విత్ దెమ్. మీరు స్పోర్ట్స్ కండక్ట్ చేసుకోండి, తమాషాలు చేసుకోండి, నేను వద్దనండి. వాళ్ళని ఏదో పాటలు పాడమనండి, ఆటలు ఆడమనండి, ఎంజాయ్ చేయండి, అంతేగాని హరాస్మెంట్ ఉండదు. బట్ యూ షుడ్ ట్రై టు గైడ్ దెమ్. డిపార్ట్మెంట్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ టీచర్ బాగా చెప్తున్నారు, ఏ టీచర్ మీకు గైడ్ చేస్తాడు, లైబ్రరీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మీరు ఎలా అయితే మీకు క్యాంపస్లో సెలెక్షన్స్ వస్తాయి, ఎలా ఉంటే మీరు షైన్ అవుతారు అని, ఇటువంటివి గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అది మీరు చేయాల్సిన పని. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ should do that, not the ragging. Okay, I hope you keep in mind my words and will do the justice to the pledge what you have taken with this small message. I thank you for the organizers giving me this opportunity. Thank you one and all.